వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. మనుషులకి జంతువులకి మధ్యలో తేడా ఏంటి అంటే, మనుషులకి ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఏం తినాలి, ఎలా తినాలి అంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయం పైన తమదే అయిన ఒక సొంత అభిప్రాయం ఉంటుంది, సొంత ఆలోచన ఉంటుంది, దానికి తగిన స్వాతంత్రం ఉంటుంది. అందుకే వాళ్ళని మనుషులు అంటారు. అది మహిళలైనా పురుషులైనా సరే వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళ స్వతంత్రానుకూలంగానే వాళ్ళు జీవిస్తారు. దానికి సంబంధించి ఎవరికి అనుమానం అవసరం లేదు. కానీ కొద్దిమంది మాత్రం తగుదునమ్మా అంటూ అవసరం లేని కమెంట్స్ చేస్తూ ఉంటారు, అడగని సూచనలు ఇస్తూ ఉంటారు, అడగకుండానే వాళ్ళకు జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం చేస్తారు. చెప్పడం తప్ప అంటే ఖచ్చితంగా కాదు, కానీ చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ఆ విధానాన్ని ఫాలో అవ్వనప్పుడు అది విమర్శల పాలవుతుంది, అది ఎన్నో రకాల వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. ఇప్పుడు హీరో శివాజీ చేసింది కూడా అదే. ఈ మధ్యలో కోర్ట్ అనే ఒక సినిమా వస్తుంది. ఆ సినిమాలో తన అన్న కూతురైన ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది అని అతన్ని ఎలా అయినా శిక్షించాలి అని తను ఆరాటపడుతున్న, ఆక్రోశపడుతున్న ఒక సినిమా చూసాం. అందులో ఆయన క్యారెక్టర్కి చాలామంది అప్లాజ్ కూడా చేశారు. అందులో కూడా తన అన్న కూతురు స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుంది అని చెప్పేసి తిట్టే సీన్ ఏదైతే ఉందో దానికి అప్లాజ్ వచ్చిందని తను ఫీల్ అయ్యారు. తన అన్న కూతుర్ని కాపాడుకునే క్రమంలో అతను చేసిన యాక్టివిటీ ఏదైతే ఉందో అది కుటుంబాలు దాన్ని యాక్సెప్ట్ చేసాయి, లేకపోతే దాన్ని అభినందించి ఆయన ఫీల్ అయినట్టున్నారు. ఆ సినిమాలోని క్యారెక్టర్ నుంచి ఇంకా ఆయన బయటకు వచ్చినట్టుగా లేరు. అందులో కారణంగానే ఆయన కొన్ని కమెంట్స్ చేశాడు. ఇప్పుడు అవి వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. శివాజీ గురించి మనకి ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుంచి తెలుసు. గతంలో హీరోగా చేశారు. ఆ తర్వాత అవకాశాలు సన్నగిలిన తర్వాత రాజకీయవేత్తగా ఆయన రూపాంతరం చెందారు. రాజకీయవేత్తగా అనడం కన్నా రాజకీయ విశ్లేషకుడిగా రూపాంతరం చెందారు. అప్పట్లో గరుడ అని చెప్పి ఆపరేషన్ గరుడ అని చెప్పి ఒక విషయాన్ని తీసుకొని వచ్చారు. 2019 సమయంలో టీడీపీ గెలవాలి అనే ఆలోచనతో, ఆశతో వైసీపీ మీద ఆరోపణలు చేయడము, కొన్ని సీన్స్ అని జరిగాయి. ఆ తర్వాత సిచ్యువేషన్ మారింది, అవన్నీ మనం చూస్తూ వచ్చాం. సరే, అది ఒక అంశం, దాన్ని పక్కన పెట్టద్దు. ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. మొదటగా సినిమాలు అంటేనే అవి గ్లామరస్కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్స్. అందంగా ఉంటే తప్ప ఆ సినిమాలో ఉన్న వ్యక్తులను చూడడానికి కానీ, ఆ సినిమాని చూడడానికి కానీ వెళ్ళే వాళ్ళ పరిస్థితి తక్కువ ఉంటుంది. అలాంటి నేపథ్యంలో సినిమా ఫంక్షన్లో హీరోయిన్ల డ్రగ్స్ సంబంధించి ఆయన చేసిన కమెంట్స్ అన్నదాన్ని మనం చూసి, దాని తర్వాత జరిగిన పరిణామాలు, అభిప్రాయాలు ఏంటి, అభిప్రాయ భేదాలు ఏంటి, అవన్నీ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ పాయింట్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆ ఫస్ట్ క్వశ్చన్కి ఒక బైట్ కూడా నేను ప్లే చేస్తాను. హీరో శివాజీ అసలు ఏమన్నాడు, దాని అర్థం ఏంటి, ఆ విషయాన్ని మనం చూద్దాం. అసలు హీరో శివాజీ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం మాట్లాడారు అదొకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. శివాజీ బయట ఒకసారి ప్లే చేయండి. ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని, కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ, మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందరి కిరీటాలు వచ్చినాయి. చీర కట్టుకున్న వాళ్ళకి విశ్వసుందరి కిరీటాలు వచ్చాయని చెప్పారు. కానీ నిజంగానే ఆ కిరీటాలు పెట్టుకున్న వాళ్ళు కూడా సినిమాల్లోకి వచ్చినప్పుడు మీరు చెప్పిన అలాంటి డ్రెస్సులే వేసుకున్నారు. ఆ సినిమా ప్రమోషన్లు చేయాలంటే ఆ సినిమాలో వాళ్ళు ఏ వేష భాషలు అయితే చూపించారో అదే డ్రెస్సులోనే బయటకు వచ్చి ఆ సినిమాని ప్రమోట్ చేశారు. సరే, వాళ్ళు ప్రమోట్ చేయడానికి తప్పంటామా, వాళ్ళు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అలాంటి డ్రెస్సులు వేసుకోవడానికి మనము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేద్దామా, ఇవన్నీ విషయాలు పక్కన. కానీ మీరే అన్నారు స్వేచ్ఛ స్వాతంత్రం అన్నది.
ఆ స్వేచ్ఛా స్వాతంత్రం అనేది ఎవరికి వాళ్ళకి ఉండాల్సిన ఒక అభిప్రాయం. ఏ బట్టలు వేసుకుంటే మేము ఎలా కనిపిస్తాము, ఏ బట్టలు వేసుకొని మేము బయటికి వెళ్ళాలన్న స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. ఆ నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేయాలి. అది కాకుండా ఇలా మీరు చెబుతున్నట్టుగా వివాదాలు అవుతాయని తెలిసి కూడా ఇలాంటి కమెంట్స్ ఎందుకు చేయాలి? మీరు వాడిన పదాలను, మీరు ఉపయోగించిన భాషను నిజంగానే మీరు చెప్పినట్టుగా మీ తల్లి లేదా మీరు చెప్పినట్టుగా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారన్నది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం శివాజీకి ఖచ్చితంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మరికొద్దిమంది దీని మీద రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాండ్ అయిన వాళ్ళ అంశాలను కూడా మనం చూడాల్సి ఉంటుంది. యాంకర్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా మారిన అనసూయ దీని మీద రెస్పాండ్ అయ్యారు. అదొకసారి మనం చూద్దాం. చూసిన తర్వాత హీరో శివాజీ అన్నదానికి సంబంధించిన విశ్లేషణ మనం చేసే ప్రయత్నం చేద్దాం. అనసూయ బయట ప్లీజ్. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పక్కన పెడితే మీకు బిర్యానీ కావాలన్నది అలాంటిది ఇట్స్ పర్సనల్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాకింగ్ డ్రెస్సెస్ అనేవి. అనసూయ మంచిగా చీర కట్టుకొని అది ఎవరిష్టం వాళ్ళది, తిండి బట్ట అన్నది వాళ్ళ ఆలోచనకు వదిలేయాలి అని చెప్పిన ఆమె చెప్పిన మాట ఏదైతే ఉందో అది కూడా చాలా మెచ్యూర్డ్గా చెప్పినట్టు అనిపిస్తుంది. అదే అనసూయ బికినీలు వేసుకొని బీచ్ల్లో ఫోటోలు దిగుతారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దాని కింద కమెంట్స్ వచ్చినప్పుడు కూడా తను అలాగనే స్పందిస్తారు. అది ఖచ్చితంగా మహిళలకు సంబంధించిన వాళ్ళ స్వేచ్ఛగా మాత్రమే మనం వదిలేయాలి తప్ప దాన్ని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అందులో ముఖ్యంగా మీరు మాట్లాడింది హీరోయిన్ల గురించి. గ్లామరస్ డాల్స్గా మనమే మాట్లాడతాము. ఆ గ్లామరస్గా ఉంటే తప్ప వాళ్ళకి అవకాశాలు ఇవ్వము. ఎంత అందంగా ఉన్నా చీర కట్టి సినిమాలు తీస్తే నిజంగానే సినిమాలు 100 కోట్ల కలెక్షన్లు చేస్తాయా? అలా అరకొర బట్టలు వేసుకొని సినిమాల్లో డ్యాన్సులు చేసినంత మాత్రం అవి హిట్ అవుతాయంటే అవేవి కాదు. దానికి రీజన్ వేరుంటుంది. కానీ హీరోయిన్లు ఖచ్చితంగా వాళ్ళు అందంగా కనిపిస్తేనే వాళ్ళకి అవకాశాలు దక్కుతాయన్న ఒక ఆలోచనలో ఉంటారు. దాన్ని తప్పుపడాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో ఈ సూడో ఫెమినిజం పేరుతో ఎవరు మహిళల గురించి మాట్లాడినా సరే దాన్ని విమర్శించడానికి, వ్యతిరేకించడానికి సిద్ధపడే ఫెమినిస్టులను కూడా మనం ఇక్కడ గుర్తు చేయాలి. ఆడవాళ్ళు మగవాళ్లతో సమానం, ఖచ్చితంగా సమానం, దాన్ని ఎవరు కాదనట్లేదు. ఆ సమానం అనే పదాన్ని ఆ మానం పోయేలాగా ఉపయోగిస్తే మాత్రమే తప్పవుతుంది. మహిళలు పురుషులతో పోటీపడి ముందుకు వెళ్తున్నారు, వాళ్ళతో సమానంగా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు, ఎవరు కాదనట్లేదు దాన్ని. కానీ అలానే ఫెమినిజం పేరుతో మహిళల గురించి పురుషులు ఏది మాట్లాడినా సరే అది తప్పు అనడం మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అంశము, అక్కడ మనము విభేదించాల్సిన అంశం. కీలకమైన అంశం మనం మాట్లాడాల్సింది అసలు ఆయన మాట్లాడిన మాటలో అర్థం ఏంటి అన్నది. ఆయన మాట్లాడిన భాష, ఆయన మాట్లాడిన పద్ధతి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. కానీ ఆయన మాట్లాడిన అంశం ఏదైతే ఉందో వాటిని మాత్రం కుటుంబ సభ్యులందరూ కూడా కరెక్టే అంటున్నారు. మీకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు. మీరు వెళ్ళే క్రమంలో ఏ ప్రాంతానికి వెళ్తున్నాము, ఎలాంటి ప్రదేశంలో ఉంటున్నాము, అక్కడ క్రౌడ్ ఉన్నారా, ఆ క్రౌడ్ ఉంటే వాళ్ళు మన మీద పడే అవకాశం ఉందా, వీటన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవాలన్న ఆలోచన విధానం తాను చెప్పారేమో అన్నది కూడా కొంతమంది కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. ఇలా రా అనడానికి ఇలా రా అనడానికి కేవలం ఏ అనే ఒక అక్షరం యాడ్ అవుతుంది. కానీ దాని అర్థము, అంతరార్థం పూర్తిగా మారిపోతుంది. ప్రేమగా చెప్పడానికి, ప్రెజరైజ్ చేస్తూ మాట్లాడడానికి ఉన్న డిఫరెన్స్ దాంట్లోనే కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలని ఖచ్చితంగా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నేను చెప్తున్నాను, ఈ అందం, గౌరవం, దీనికి సంబంధించిన అంశాలు వాళ్ళకి వ్యక్తిగత అంశాలుగా మనం చూడాలి తప్ప ఇలా అడగని సలహాలు ఇవ్వడము ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా తప్పు. ఈ నేపథ్యంలోనే అనసూయ మాట్లాడేది మనం విన్నాం. చిన్మయ్య అని చెప్పి ఒక ఫెమినిస్ట్ ఉంటారు, ఆమె కూడా దీని గురించి మాట్లాడింది. ఆమె మరి కాస్త అన్నిట్లోనూ దూరేస్తుంది అన్నది కూడా ఒక ఆరోపణ అయితే ఉంది. ఎక్కడ ఎవరు మాట్లాడినా సరే తన దేశంలో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మాట్లాడే క్రమంలో మహిళల్ని డిఫెండ్ చేసుకోవడం వేరు, పురుషుల మీద ఎగిరిపడడం వేరు. ఆమె యూజువల్లీ పురుషుల మీద ఎగిరిపడుతూ ఉంటుంది. మగవాళ్ళకు కూడా కాళ్లకు మెట్టెలు, మెళ్ళో మంగళసూత్రం వేసి వాళ్ళు కూడా బయటికి రావాలి, వేసుకొని బయటికి రావాలనే మాటలు మాట్లాడుతుంటారు. అలా మాట్లాడడం వల్ల వచ్చే లాభం ఏంటి? నిజంగానే అలాంటి సాంప్రదాయం ఏదైనా ఉందా? మహిళలు చీరలు కట్టుకోవాలి అన్నదానికి సంబంధించిన సాంప్రదాయం గురించి మాట్లాడుతుంటాం మనము. పెళ్ళైన మహిళలకి మెట్టెలు పెట్టుకోవడము,
తాళిబొట్టు వేసుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా మనం మాట్లాడుతుంటాం. అది చేయాలి అనేది రూల్ కాదు. చాలామంది ఇప్పుడు వాటిని ఫాలో అవ్వట్లేదు. ఖచ్చితంగా మోడర్న్ గర్ల్స్ అన్న వాళ్ళు మారిపోయారు. దాన్ని ఎవరు ఇప్పుడు అబ్జెక్షన్ చేయట్లేదు. సొంత కుటుంబ సభ్యులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరో మహిళల గురించి మాట్లాడారు కాబట్టి పురుషులందరినీ అదే తాటికి కట్టేసి వాళ్ళందరినీ వేసుకుని వెళ్ళమనడం కరెక్టో తప్పు అన్నది చిన్మయ్య కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫెమినిజం పేరుతో ఈ శాడిజాన్ని కొన్నిసార్లు ప్రదర్శించే వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక స్టెప్ వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శివాజీ చేసిన వ్యాఖ్యల్లో ఉన్న అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ శివాజీనే ఎందుకు టార్గెట్ అయ్యాడు? ఆ పదం నేను వాడకూడదు, కానీ తప్పని పరిస్థితుల్లో ఎడిటోరియల్ పాలసీలో భాగంగానే నేను మాట్లాడుతున్న సరుకు అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే మహిళలకు సంబంధించిన అవయవాలను ఆ పదంతో వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన గురించి మనం మాట్లాడే బాగానే ఉంది. మరి అదే సందర్భంలో మెగా పవర్ స్టార్గా పేరొందిన రామ్ చరణ్ తేజ్ సినిమాలో ఈ మధ్యలోనే ఒక సినిమా రిలీజ్ అయింది, పెద్ది అనే ఒక సినిమా పాట రిలీజ్ అయింది. పెద్ది అనే సినిమాలోని ఒక పాట, అందులో సరుకు సామాను చూసి నీ వెనకపడ్డాను అన్న పదం వాడాడు. దాని మీద ఎందుకు విమర్శలు ఎవరికి రాలేదు? దాని మీద ఎవరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ పాటలో ఆ పదం ఉంది, అది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఆ సరుకు అన్న పదానికి మీనింగ్ అదే అయినది మీకు తెలియలేదా? ఆ పదాన్ని వాడిన శివాజీని మనము విమర్శిస్తున్నాము, ఒంటికాల మీద వెళ్తున్నాము. ఎందుకు అంటే అతను ఒకప్పుడు హీరో, ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు. సరే, అతనుకున్న ప్రాధాన్యత, అతనుకున్న పరిస్థితి అతను ఖచ్చితంగా ఉంటుంది. కానీ మెగా పవర్ స్టార్ని మాట్లాడి ఆ తర్వాత అవకాశాలు కల్పించుకునే, అవకాశాలు దక్కించుకునే పరిస్థితి ఇండస్ట్రీలో ఉండదని తెలుసు కాబట్టి ఆయన సినిమాల్లో సరుకు సామాను అన్నప్పుడు ఎవరికి చీమ కుట్టినట్టు గుడ్లేదు. కానీ ఈయన చెప్పంగానే మాత్రం ప్రతి ఒక్కరు ఒంటికాల మీద లేచేశారు. ఆయన విమర్శించలేదు కాబట్టి ఈయన విమర్శించాల్సిన అవసరం లేదు నేను చెప్పట్లేదు. ఈయన విమర్శించినప్పుడు అదే సందర్భంలో అతన్ని కూడా విమర్శించాల్సిన అవసరం మీకు ఉంటుంది. గతంలో మీకు గుర్తుంటే చాలా సినిమాల్లోనూ చాలా పాటల్లోనూ ఇలాంటి అభ్యంతరకరమైన పదాలు వాడినప్పుడు అవి ఆ తర్వాత మ్యూట్ అవ్వడము లేకపోతే పదాలని మార్చడము జరిగిందన్నది మనందరికీ తెలుసు. ఇది కూడా అలానే మారుతుందేమో తెలియదు మనకి, చూద్దాం, అది ఒకటి చూద్దాం. కానీ ఎందుకు ఎవరికి నోరులు పెగట్లేదు? ఎవరెందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దేశ్ సంబంధించిన చికిరీ చికిరీ సాంగ్లో వాడిన ఆ పదాలు అభ్యంతరకరం కదా, అలాంటి పదాలు మీరు ఎలా వాడారు అన్న విషయం ఎందుకు మాట్లాడలేదు? అది మాట్లాడరు. ఎందుకంటే అక్కడ మాట్లాడితే రియాక్షన్స్ డిఫరెంట్గా వస్తాయి. ఇవాళ ఈయన గురించి ఎవరైనా వ్యతిరేకించినా విమర్శించినా సరే ఇతన్ని పెద్దగా ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. అదే అక్కడ మాట్లాడితే మాత్రం కుటుంబాలు, పార్టీలు, కులాలే బయటకు వచ్చేస్తాయి. సో అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. తప్పు జరిగితే ఎవరు చేసినా తప్పే. ఆ తప్పుని గుర్తు చేసుకోకుండా ఎవరో ఒకరు మాత్రం చిన్నవాడు దొరికాడు, ఇండస్ట్రీలోంచి దాదాపుగా ఫేడ్ అవుట్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ చేసిన ఒక యాక్టర్ కాబట్టి ఆయన మీద మనం ఏమేసినా సరిపోతుంది అనే విధంగానే ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఫైనల్గా దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన ఫైనల్ అంశం ఏంటంటే నిజంగానే ఆయన చేసిన వ్యాఖ్యలు, వాడి మీద వచ్చిన రెస్పాన్సెస్ని మనం ఎలా చూడాలి అని. ఇది కూడా అగైన్ మళ్ళీ ఎవరికి వాళ్ళకే సంబంధించిన ఒక అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఆయన చేసిన వ్యాఖ్యల్ని విమర్శిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజాలే, అలాంటి ఒక ఒపీనియన్ అయితే ఉంది. కానీ అదే అంటున్నారు కదా, ఆయన చెప్పినట్టుగా ఉంటుందన్నది కాదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూసాము, మొన్న నిధి అగర్వాల్, ఆ తర్వాత సమంత బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద అభిమానులు పడ్డము, దానికి ఈయన ఈ డ్రెస్సింగ్ సెన్స్కి ఏమైనా కనెక్షన్ ఇచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారంటే ఇద్దరూ అంత నిజంగానే అంత బ్యాడ్ డ్రెస్సింగ్లో అక్కడికి పోలేదు. అక్కడ ఉన్న అభిమానులకు సంబంధించిన అది ఓవర్ యాక్షన్ వల్ల జరిగింది తప్ప దానికి దీనికి సంబంధం లేదు. ఇక హీరోయిన్లో వచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడొచ్చా అంటే నిజంగానే మీకు అంతగా హీరోయిన్లను ఒక గాడిని ఒక దారిన పెట్టాలని మీకు ఆలోచన ఉంటే మాత్రం ఒక పని చేయండి, వెంటనే మీ ప్రొడ్యూసర్లతో మాట్లాడండి, హీరోయిన్లకు ఇలాంటి డ్రెస్సులు మాత్రమే వేయండి. ఎందుకంటే పాతకాలంలో మీరు మేబీ 80s 90s సినిమాల్లో చూస్తే 80s 90s సినిమాలో అలాంటి డ్రెస్సులు వేసుకోవడానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, దాన్ని వ్యాంప్ క్యారెక్టర్ అనేవాళ్ళు. అలాంటి డ్రెస్సులు వేసుకొని కేవలం ఒక క్లబ్ సాంగో ఏదో ఉండేది, మిగిలిన వాళ్ళందరూ కూడా శారీస్ వేసుకునేవాళ్ళు, లేదా ఏమంటారు వాటిని కాస్త చుడీదార్ లాంటివి వేసుకునేవాళ్ళు. మిడ్డీ లాంటివి వేసుకున్నారంటే అయితే ఫారిన్ నుంచి వచ్చిన క్యారెక్టర్లు అలాంటివి మాత్రమే వేసుకున్నారు. కానీ ఇప్పుడు మామూలు హీరోయిన్లు కూడా వేసేసుకుంటారు. కానీ ఇప్పుడున్న సినిమా కథ, కమర్షియల్ యాక్టివిటీస్, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో వీళ్ళ డ్రెస్సులకు సంబంధించిన సైజులు తగ్గిపోతున్నాయి. వాటిని ఎవరు కాదనట్లేదు, కానీ వాటిని వీళ్ళు మీరు చెప్పినట్టుగా ఆ వస్తువులు చూపించడానికి ప్రయత్నం చేయట్లేదు. గ్లామరస్గా కనిపించడం అన్నది వాళ్ళ ఆలోచన. గ్రామంగా కనిపిస్తేనే అవకాశాలు వస్తాయనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు, లేదా ఇతరత్ర కారణాలు అయి ఉండొచ్చు. ఏదైనా సరే వాళ్ళను వాళ్ళ పాటికి వదిలేయండి. వాళ్ళకి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకొని తిరుగుతారు. మీకు నచ్చకపోతే కళ్ళు మూసుకోండి, ఆ ప్రోగ్రాం నుంచి మీరు వెళ్ళిపోండి. అంతేకాని ఇలాంటి కమెంట్స్
చేసే క్రమంలో మీరు వాడిన పదాలు మాత్రం ఇవాళ ప్రతి ఒక్కరిని బాధ పెట్టాయన్నది మాత్రం డెఫినెట్లీ చెప్పాల్సిందే. దీనికి అనుగుణంగానే ఇప్పటికే రియాక్షన్ స్టార్ట్ అయినాయి. ప్రతి ఒక్కరు దాని గురించి మీద అభ్యంతరం చెప్పేవాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు. అవును కరెక్టే మాట్లాడిందని చెప్పేవాళ్ళు మాట్లాడుతున్నారు. అది కూడా మళ్ళీ ఇండివిజువల్ డెసిషన్ సంబంధించిన అంశం కాబట్టి దాన్ని అలానే చూద్దాము, దాన్ని అలానే వదిలేద్దాం. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండి. ఆ సలహాలు ఇచ్చే క్రమంలో ఇలాంటి సమస్యల్ని కొని తెచ్చుకోవద్దండి. సో ఫైనల్గా చూస్తే మాత్రం శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇవాళ దుమారాన్ని రేపాయి అనే దాంట్లో మాత్రం ఎలాంటి అనుమానము లేదు. ఆ నేపథ్యంలోనే నెక్స్ట్ మనము చూడాల్సిన అంశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ శివాజీ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు అది కొత్త సమస్యలు మనం చూస్తున్నాము. సో ఫైనల్గా ఆయన కూడా దీని మీద రియలైజ్ అయ్యారు. ఒకసారి ఆయన బయట చూద్దాము. ఈ ఇష్యూ మొత్తం జరిగిన తర్వాత మనం చూసాము తెలంగాణ మహిళా కమిషన్ ఆయనకి నోటీసులు జారీ చేసింది. చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ కూడా రెస్పాండ్ అయ్యారు. సరే వాళ్ళన్నిటి పక్కన పెడితే ఆయన ఈ చేసిన తప్పుని ఆయన పశ్చాత్తాపడినట్టు అనిపించింది నాకు. ఆ బయట కూడా ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ.